నేను సిగ్గు విడిచి ఒక విషయం మీకు రాస్తున్నాను. నేను లెస్బియన్ని. నేను స్త్రీనైనప్పటికీ అందమైన స్త్రీల మీదే నాకు మనసు కలుగుతుంది. ఎలాగైనా వాళ్ళని అనుభవించాలని అనుకుంటాను. వాళ్ళు ఎవరైంది నాకు తెలియదు. నేను మనసుపడ్డ వాళ్ళని ఏదో ఒక విధంగా లొంగదీసుకుంటాను. వాళ్ళతో లైంగిక తృప్తి పొందుతాను. చాలామంది నాతో సహకరిస్తారు. చాలాసేపు వాళ్ళతో రకరకాలుగా శృంగారం చేస్తాను. కానీ ఎల్లప్పుడూ నా మనసులో ఎయిడ్స్ గురించి భయం ఉంటుంది. మగవాళ్ళు అయినట్లయితే కండోమ్ వాడి సెక్స్ చేయమని కోరవచ్చు. ఆ రకంగా ఎయిడ్స్ నుంచి రక్షించుకోవచ్చు. కానీ ఆడవాళ్ళ విషయంలో కండోమ్ కుదరదు కదా. శృంగారంలో పాల్గొన్నప్పుడు మా ఇద్దరు యోని ద్రవాలు కలిసిపోతాయి. ఇంతవరకు నాకు ఎయిడ్స్ లేదు. ఒకవేళ ఏ స్త్రీకైనా ఎయిడ్స్ ఉన్నట్లయితే ఆమె యోనిలో స్రవించే ద్రవాల వల్ల నాకు ఎయిడ్స్ వస్తుందనే భయం ఉంది. జననేంద్రియాలు తాకకుండా సెక్స్కు అనిపించదు. లెస్బియన్ అయిన నాకు ఎయిడ్స్ నుంచి రక్షణ పొందడం ఎలా? మగవాడు మగవానితో సెక్స్ చేయడం దాన్ని హోమోసెక్షువాలిటీ అంటాం. అలాగే ఆడవాళ్ళతో లైంగిక తృప్తి పొందడం కూడా అది హోమోసెక్షువాలిటీ కింద లెక్క. హోమోసెక్స్ అంటే సేమ్ సెక్స్, మగవాడు చేయడం, ఆడవాళ్ళు చేయడం, సేమ్ సెక్స్ని హోమోసెక్షువల్ అంటారు. అయితే ఆడవాళ్ళని డిఫరెన్షియేట్ చేయడం కోసం లెస్బియనిజం ఉంటాం. ఈ లెస్బియనిజంలో ఏం చేస్తారు, మగవాడైతే పురుషాంగం ఉంది, అది లేస్తుంది, అది వాడి యానస్లో మలద్వారంలో పెట్టి సెక్స్ చేస్తారు, లేదా నోటు పెట్టి చీకుతారు. ఇక్కడ ఇవి ఉండదు కదా, ఏం చేస్తారు అని కొంతమందికి అనుమానం వస్తుంది. అది మగవాళ్ళకి వస్తుంది అనుమానం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఎప్పుడైతే సేమ్ సెక్స్ మీద ఆకర్షణ ఉంటుందో గట్టిగా కౌలించుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, వాళ్ళ రొమ్ములు చీకుతారు, వాళ్ళ యోని దగ్గర చీకుతారు, వాళ్ళ రెండు యోనులు వీళ్ళ యోని వాళ్ళ పెట్టి రబ్ చేసుకుని దగ్గర చేసి ఒక యాంగిల్లో ఆ రెండు యోనులు పెట్టి రబ్ చేసుకుంటారు. వాళ్ళు ఒకళ్ళేమో వాళ్ళ క్లైటోస్ స్టిమ్యులేట్ చేసుకుంటారు, ఒకళ్ళొకళ్ళు జీ స్పాట్ స్టిమ్యులేట్ చేస్తారు. ఎలా అయితే ఒక మగవాడు ఆడదానికి యోని శీర్షాన్ని స్టిమ్యులేట్ చేస్తే, జీ స్పాట్ స్టిమ్యులేట్ చేస్తే, యోని దగ్గర ఒరిపిడి కలిగిస్తే, తడవల దగ్గర చేస్తే, స్పర్శ ద్వారా ఏ రకంగా అయితే ఆడది ఎరోజల్ పొందుతుందో ఆ రకంగా లెస్బియన్ అంటే హోమోసెక్షువల్ అనమాట. ఆ ఆడ హోమోసెక్షువల్ ఆ రంగానే మొత్తం మగవాడు చేసే ఏ రంగా తృప్తి ఆ రంగానే. వీళ్ళకి మగవాళ్ళకి మనసు ఉండదండి. ఇది ఏంటంటే వాళ్ళలో ఒక వైపరీత్యము, పర్వర్షన్ అంటాం. ఈ పర్వర్షన్లో ఆ రకం పొందుతారు. సేమ్ ఒక మగవాడు ఆడదాన్ని సెక్స్ చేస్తే ఏ రకంగా ఆమె తృప్తి చెందుతుందో అలాగే ఒక లెస్బియను ఇంకో ఆడదాంతో అంతకంటే మించి కూడా పొడి చేస్తుంది కూడా. అంటే మనసు పడుతుంది. ఏ రకం ఇన్హిబిషన్, ఇంకా మగవాడిది అయితే ఏదో ఇన్హిబిషన్స్ ఉండొచ్చు, అవి కూడా ఉండదు. అంత ఇదిగా ఇంకా విజృంభించేసేస్తుంది. అంటే మగవాడు అది కరెక్టే. కండం మగవాడిది అయితే కండం వాడమని చెప్పొచ్చు. ఒకవేళ అల్లే బయట పరాయి లేడీ, ఆమె ఏంటో నాకు తెలియదు, అలాంటి స్త్రీతో నేను కలిసి ఆమె యోనిలో ఎట్లాగవుతుంది అని అంటుంది. అంటే అలాంటప్పుడు చాలా కష్టమే. అందుకనే లెస్బియన్స్లో కూడా ఎయిడ్స్ ఉంటుంది. నేను ఏ మగవాడితో కలవలేదండి, అయినా ఎలా వచ్చింది అంటారు. ఎయిడ్స్ ఎలా వచ్చింటారు. ఎలా వచ్చిందంటే ఆ యోని ద్రవాలు వీడి యోనిలోకి వెళ్ళి అలా వచ్చాయి. వీళ్ళు చీకుతారు. ఆ చీకితే నోటి ద్వారా చీకడం వల్ల వస్తాయి. నువ్వు యోని ద్వారా బాగా చీకుతారు, నాలుగు పెట్టి లోపలిస్తారు, యోనిలో లోపల ఒక నాలుగు పోనిస్తారు, ఇవన్నీ చేస్తారు. దానివల్ల వాళ్ళకి సంక్రమణం కేవలం ద్రవాల మార్పు. అలా రాకుండా ఉండాలంటే వాళ్ళు ఏసారి ఈ మధ్య ప్రత్యేకమైన తీసేది ఒక రబ్బర్ షీట్ ఉంది, పల్చని రబ్బర్ షీట్ ఉంది. అది దాన్ని పెట్టి అక్కడ దాన్ని పెట్టి అప్పుడు యోని దగ్గర దాని మీద మరి ఎలా కండోమ్ అయితే ఒక లేటెక్స్ లెదర్ ఉందో ఆరగా లేటెక్స్ లెదర్తో ఒక షీట్ ఒక కాగితంలా ఉంటుంది. అది పెట్టి అక్కడ యోనితో చీకడం కానీ అలా చేయడం కానీ ఉంటుంది అన్నమాట. అది లేటెక్స్ చేసే జస్ట్ కండోమ్కి సంబంధించి ఆ రబ్బర్ పొరే అక్కడ కూడా వాడు వాడడం ఉంటుంది. కానీ ఈ అలవాటు మరి పర్వర్షన్స్ తప్పవు, జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ జబ్బు లేని వాళ్ళతో వాళ్ళు ఉండాలి. ఇది ఒక పర్వర్షన్స్ అంటే సెక్సువల్ వైపరీత్యం. మనం ఏం చేయలేం. హోమోసెక్షువల్కి ఏం జెనెటిక్గా వచ్చింది, ఆరోగ్య డిసిప్లిన్ కూడా జెనెటిక్గానే వస్తుంది. వాళ్ళ వెంట పుట్టుకతోనే జన్యుపర దోషం వల్ల అలా వస్తుంది. ఇది ఏదైనా కొద్దిపాటిగా ఉన్నట్లయితే వాళ్ళు కొద్దిపాటిగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క
బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ ద్వారా వాళ్ళ మార్పు తీసుకోవచ్చు, అలా చేయకూడదు చూడవచ్చు. కానీ ఎవరిలో అయితే ఆ జన్యు దోషం స్ట్రాంగ్గా ఉంటుందో ఎవ్వడూ ఏం చేయలేరు, వాళ్ళు అలాగే ఉంటారు, దాన్ని ఎవరు కాదని వీల్లేదు. అందుకనే ఇప్పుడు వెళ్తే థర్డ్ జెండర్ని ఎలా అంటున్నామో ఆరోగ్యం దాంట్లోనే ఇప్పుడు లెస్బియన్స్ కానివ్వండి, హోమోసెక్షువల్స్ కానివ్వండి, లేకపోతే ఇజ్రాయల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక కేటగిరీ. LGBTQ+ అంటాం, LGBTQ+ అని అలాగే ఉంటారు. ఇవన్నీ కూడా మామూలే. మనకి ఏదో తప్పుగా అనిపిస్తుంది, కానీ మరి జన్యుపరంగా వచ్చే దోషంలో మనం ఏం చేయలేము, వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.